అందరిలోనూ కలిగినది ఏమిటని బైబిల్లో మనం చూస్తే, అందరినీ దేవుడు అవిధేయత అని ఒకటి చూసి వాటిలో వారిని విడిచిపెట్టారు. ఈ అందరి విడుదల కొరకు ఒక్కరి సంపూర్ణ విధేయత ద్వారా మాత్రమే మార్గం తెరవబడింది. ఆ మార్గమే క్రీస్తు మార్గం. ఒక్కరి ద్వారా మాత్రం. కారణం, ఆ ఒక్కరు సంపూర్ణ విధేయత కలిగిన వారై ఉండను. యేసు అనే క్రీస్తు. ఆయన ఏ ఏరియాలోనైనాను ఒక్కటి తప్ప మిగిలినది చేశారని లేదు. తండ్రి వలన నేను ఏమి వినుచున్నానో అదియే నేను మీకు బోధించుచున్నాను. ఏది చెయ్యమని తండ్రి చెప్పనో అదియే నేను చెయ్యుచున్నాను. పరిశుద్ధ బైబిల్లో మీరు చూస్తున్న మిగిలిన వ్యక్తులందరిలోనూ ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక ఏరియాలో కనిపిస్తున్నప్పుడు, యేసు అనే క్రీస్తులో మాత్రం ఏ ఏరియాలోనూ ఏ తప్పును కనిపించదు. పాపం లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపం చెయ్యనివాడు, పాప సహితమైన రక్తం కలిగిన వారముగా భూమిలో ఉన్న మానవులందరూ ఉన్నప్పుడు పాపరహిత రక్తం కలిగిన ఒకే ఒక్కరు మాత్రమే ఈ భూమిలో అడుగుపెట్టి నడిచారు. ఆయన యేసు అనే క్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్, ఆయన ఒకే ఒక్కరి బలియాగమును బట్టి ఆయన అందరికీ రక్షణకి కారకుడై మారెను. బికాస్ there was no sin in him, there was no guile in him. ఆయనలో ఏ దోషము లేనందున, ఆయన నోట ఏ కపటము లేనందున, ఆయన ఒక్కరి బలియాగం ద్వారా అందరికీ రక్షణకు ఆయన కారకుడాయను. So he is the source, he is the deliverer, he is the savior. There is no one else. ఆయనను పోలిన వారు వేరెవరు లేరు. ఆయన వలె ఎవరు లేరు.